అబ్బాబ్బాబ్బా ఏంట్రా వేడి ఈ ఎండలకు నా తోలు ఊడిపోయేటట్టు ఉందిరా బాబు. అయ్యో నాన్నగారండి, ఏంటండి మీ ఒంట్లోంచి నీళ్లు ఆ వాటర్ ఫౌంటైన్ లోంచి వచ్చినట్టుగా తన్నుకుని మరీ వచ్చేస్తున్నాయి బయటికి. మరి అలా చూసే బదులు ఆ ఫ్యాన్ వేసి తగలడరా సన్నాసి. ఫ్యాన్ వెయ్యాలంటే కరెంట్ ఉండాలి కదండి. ఆ కరెంట్కి ఏమొచ్చిందిరా? ఎండాకాలంలో కరెంటు కోతలు, పాకెట్ మనీ అడుగుతున్నప్పుడు నా పిర్ర మీద వాతలు, ఈ రెండు మన ఇంట్లో కామనే కదండి. అగోరించావు విధవా, పోయా విసిన్ గారు తీసుకురా. ఇగో భాగ్యం, ఆ టిఫిన్ తీసుకొచ్చిన మొహన్ తగలే, తినేసి ఆఫీస్కి పోతాను. అమ్మా ఈ రోజు ఏం టిఫిన్ చేసావే? పెరిగన్నమ్రా. ఏంటి పెరిగన్నమా? ఏరా ఎండాకాలం పెరిగన్నం తింటే బాడీ కూల్ అవుతుందిరా. ఏంటి ఎండాకాలంలో పెరిగన్నం తింటే బాడీ కూల్ అవుద్దా? మరి చలికాలం బిర్యానీ తింటే బాడీ హీట్ ఎక్కుతుంది కదా, అప్పుడు బిర్యానీ ఎందుకు పెట్టరండి? అమ్మా కొంచెం దంచుకోవడానికి ఏమైనా పెట్టవే, పుట్టు పెరిగన్నం గొంతుకు దిగటం లేదు. కాకరకాయ పచ్చడి ఉంది, వెయ్యమంటావరా? ఏడ్చిన చాలు గాని తొందరగా తిని తగలాడు, అవతల కాలేజ్ టైం అయిపోతుంది. నాన్నగారు ఎండాకాలం స్టార్టింగ్ లోనే స్ట్రా వేసుకుని మరీ పీల్చేస్తున్నాడు సూర్యుడు, ఇంకా ముందు ముందు చాలా కష్టంగా ఉంటదని. అందుకనే మీరు కొంచెం అందుకని వీలైతే ఓ ఏసీ, కుదిరితే ఓ కూలర్. నా యాల్ది కత్తందుకో జానకి. ఏరా ఏసీలు కూలర్లు వేసుకుని మీరు తొంగుంటే కరెంట్ బిల్ మీ బాబు వచ్చి కడతాడనుకున్నావా? అయినా ఇక్కడ ఇసిన కరికే దిక్కులేదు, ఏసీ కావాలంట ఏసీ. యాప్రాసి అదవా. అమ్మో ఈయనకి బీపీ పీక్స్ లో ఉంది, ఇప్పుడు కానీ దొరికామనుకో పేక్ కొరికిసినా కొరికేస్తాడు. మనం మెల్లిగా సైడ్ అయిపోవడం మంచిది. ఏంట్రా మెల్లిగా జారుకున్నా, సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు 2 ఇసిన కర్రలు 2 దోమల చక్రాలు తీసుకురా. ఏంట్రా ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు? ఆ సెల్ ఫోన్ లో చాటింగ్లు గట్రా చేస్తున్నావా? ఏం చేయమంటారండి, ఓ పక్క ఆ దోమల డిటిఎస్ సౌండ్ ఎఫెక్ట్లు, మరో పక్క మీ గోరక బీజిఎం సౌండ్. అమ్మో వీటికి తోడు ఆ రష్యా బాంబుల్ లాగా మీరు వేసే బాంబుల సౌండ్. చచ్చిపోతున్నాను, నేను పడుకోలేకపోతున్నానండి మీ వల్ల. సాయంత్రం ఈ అమ్మేసిన పొక్కడి తేడా కొట్టించినట్టుందిరా, అందుకే ఆకుండా బాంబులు వచ్చేస్తున్నాయి. ఇక దోమలు అంటావా, ఎలాగ దోమల చక్రాలు తెచ్చావు కదా, ఆ ఎలిగించి తగలాడు. ఏం చక్రాలండి, వాటిని కాలుస్తుంటే ఆ శ్మశానంలో సవాల్ కాల్చిన వాసన వస్తుంది. ఇక ఆ వాసన తోడు మీ బాంబుల వాసన కలిసింది అనుకోండి, నాకు ఏ న్యూమోనియా వచ్చి పోతానేమో అని డౌట్ గా ఉంది. నోరు మూసుకుని పడిక. భాగ్యం నా క్యారేజ్ ఇవ్వే, తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోలే. రెడీగానే ఉందండి, ఎందుకంత గట్టిగా అరుస్తారు? అబ్బో ఏం పెట్టావే, క్యారేజ్ ఎంత బరువు ఉంది? పెరిగన్నం కాకరకాయ పచ్చడి. ఉసే ఆఫీస్ కూడా పెరిగానమేనా, ఎవరన్నా చూస్తే బాగోదే. అవునే అమ్మా, అసలే నాన్నగారు ఆ టైపిస్ట్ స్టెల్లా పక్కన కూర్చుని రోజు అన్నం తింటుంటారు. ఆవిడ కానీ చూస్తుందనుకో అస్సలు బాగోదు కదా. సాయంత్రం ఇంటికి వస్తాం కదా, అప్పుడు చెప్తారా నీ సంగతి. చూడండి, మీకు రోజు మంచి మంచి కూరలు ఉండాలంటే కూరగాయలు ఫ్రెష్ గా ఉండాలి. కూరగాయలు ఫ్రెష్ గా ఉండాలంటే మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండాలి. ఆ ఫ్రిడ్జ్ మన ఇంట్లో ఉండాలంటే నా జేబులో 20,000 రూపాయలు ఉండాలి. సీన్ లేదు కానీ మనకి ఆ కూరగాయలు ఆ ఎదురింట్లోనూ పక్కింట్లో పెట్టి మేనేజ్ చేయి. ఇవన్నీ నాకు తెలియదండి. సాయంత్రం మీరు ఇంటికి వచ్చేటప్పుడు కొత్త ఫ్రిడ్జ్ తోనే ఇంటికి రావాలి, లేకుండా వచ్చారో నేను పెట్టి బెడ సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోతాను. సూపర్ అమ్మా, అస్సలు తగ్గదు నువ్వు, నీ వెనకాల నేనున్నాను. ఇంకో 4 అమ్మా, ఇదే టైం, ఆ ఏసు కూడా అడుగు. ఎరా పనికి మళ్ళీ యాదవా, సందు దొరికిందని చెప్పి మీ అమ్మ నా మీద తోస్తున్నావా? చెప్తున్నావు నీ సంగతి. వదినా ఏది పెట్టినా సరే అరగంటలో ఐసు ముక్కలు అయిపోతున్నాయి వదినా. ఆ రంగు ఉంది చూడు, అబ్బబ్బబ్బబ్బా అదిరిపోయింది అనుకో. ఏంటి హడావుడి, వీళ్ళ బాధ ఏంటి నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఇవన్నీ నాకు తెలియాలి ఇప్పుడే. ఇదిగో సుబ్బారావు, చలం నీళ్ళు తాగుతూ ఆ బట్టి ఛానల్ చూస్తే ఆహా స్వర్గంలో ఉన్నట్టుంటదయ్యా. నిద్ర ఆపండి, ఆ ఆడియో ఫంక్షన్ లో యాంకర్ లాగా తెగ ఓవరేటింగ్ చేస్తున్నారు ఇద్దరు. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఒరే మొన్న ఈ వాళ్ళ నుంచి మన ఇంటికి ఒక కొత్త ఫ్యామిలీ మెంబర్ వచ్చిందిరా, ఇక మనతోనే ఉంటది. ఏంటి కొత్త ఫ్యామిలీ మెంబర్ వచ్చిందా? అమ్మో నాకేదో పెళ్లి సంబంధం చూసినట్టున్నారు. ఒరే దాని రంగు దాని షేపు చూసావంటే నువ్వు అసలు నిద్రపోవురా, అదిరిపోయిందిరా, చాలా అందంగా ఉందిరా. రంగు
షేపునా అమ్మ గొంట సేమ్ సన్నీ లియోన్లా ఉంటది అనుకుంటా. ఏంట్రా అలా బెత్తర చూపులు చూస్తున్నావు? నాన్నగారు ఫ్రిడ్జ్ కొని తీసుకొచ్చారా? ఫ్రిడ్జ్ ఓ నాయనో ఈయన కొత్త ఫ్రిడ్జ్ కొన్నాడా? ఉదయాన్నేమో సార్ చెప్పాడు త్వరలోనే యుగాంతం వస్తుందని. అది ఇదేనేమో. అయినా ఈ ఫ్రిడ్జ్ ఏది ఎక్కడ కనబట్లేదు. అమ్మా కొత్త ఫ్రిడ్జ్ ఎక్కడ ఉందే? నాకు కనిపించట్లేదు. ఒరే ఫ్రిడ్జ్ ముందు నుంచుని ఫ్రిడ్జ్ ఎక్కడ అంటారేంట్రా తెంగర వెదవా? ఏంటి ఫ్రిడ్జ్ ముందు నుంచున్నానా? ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది ఇది? ఎరా ఎలా ఉంది ఫ్రిడ్జ్? అదిరిపోయింది కదా. ఇది ఫ్రిడ్జ్ అంటే ఆ చచ్చిపోయిన సవాలు దాస్తారు కదా ఆ డొక్కులాగా ఉంది ఇది. కొట్టనంటే ఇలా డబ్బలు తొంగునిపోతాయి యాదవా. ఈ ఫ్రిడ్జ్ కొనడానికి ఎంత కష్టపడని తెలుసా? 700 రూపాయలు ఖర్చు అయిందిరా. ఒరే నాన్న అలా చూస్తావేంట్రా? ఆ స్విచ్ ఆన్ చేయరా, నువ్వే ఓపెన్ చేయాలి. నీకోసమే చూస్తున్నాం మేము అందరూ. ఓహో ఈ సవాల్ పెట్టి రిబ్బన్ కటింగ్ కూడా ఉందా? అది కూడా నేనే చెయ్యాలా? ఆ దరిద్రం కాకపోతే. పనికి మాలి వదవా, నీకు ఎక్కడ పట్టుకోవాలో తెలియదురా. నన్ను చూసి నేర్చుకో. ఇక దోవలు తిరిందా? ఎక్కడో పెంట మీద పడిసిన సామాన్లు తెస్తే ఇలాగే ఉంటది. ఇంతోటి దానికి మళ్ళీ రిబ్బన్ కటింగ్ ఒకటి. ఏ పని చేసినా మీరు ఇంతేనండి. అంత బురదలో పోసిన పన్నీరే మీతో. అది కాదే భాగ్యం, ఏదో తక్కువలో వచ్చిందని కక్కుర్తి పడ్డానే. తక్కువగా వచ్చిందని ఆ తుక్కు పట్టిందని తీసుకొచ్చి నా మొహాన్ని కొడతారా? తీసుకెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే పడేయండి దాన్ని. నాన్నగారు ఎలాగా ఫ్రిడ్జ్ కొనలేకపోయారు. కనీసం ఆ ఏసీ అన్న కొనండి. ఈ సమ్మరంతా ఇలా సర్దుకుపోతాం మేము. ఎందుకురా 24 గంటలు ఏసీ వేసుకుని ఆ రూమ్ లో కుడుకుదాం అనుకుంటున్నావా? కులకడమా ఎప్పుడు కూలిపోతే తెలియదు నీ కొంపలో. కులకడం ఒకటి. నా పెళ్లికి పెట్టిన సారి సామాన్ తప్ప ఏదైనా ఒకటన్నా కొన్నారా మీ సొంతంగా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావే? ఇంట్లో ఉన్న సామాన్ అంతా బయటపడేసి కొత్త కొనుక్కుందామా? అమ్మ వాటితో పాటు నా పుస్తకాలు కూడా బయటపడండి. ఎంచక్క చదవాల్సిన అవసరం ఉండదు ఇంకా. చూడండి రేపు ఫ్రిడ్జ్ ఏసీ కొంటారా, లేకపోతే బీరువాలో ఉన్న 1,00,000 రూపాయలు తీసుకెళ్లి నన్నే కొనుక్కుని తెచ్చుకోమంటారా? ఏంటి బీరువాలో 1,00,000 రూపాయలు ఉన్నాయా? అమ్మ నాన్నగారు ఈ ఏసీలు ఫ్రిడ్జ్లు ఎందుకండి? కరెంటు దండగా ఎంచక్క ఒక బైక్ కొనియండి ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. ఎదురు నోర్మేయండి. ఇంట్లో అంత డబ్బు ఉందని తెలిస్తే ఆ దొంగలు పడతారు. అసలు ఏమనుకున్నావు? దొంగలు తిరిగి టైం అయింది. అమ్మో నిజంగానే దొంగలు పడినట్టున్నారా? రై ఎవరాడు వంటగదిలో దూరింది? పిల్ల ఓడి అమ్మ, నేను నిజంగానే దొంగలు పట్టాలనుకున్నాను మొన్న. అబ్బా భలే దొరికారు నాన్నగారండి. నాకు బైక్ కొనమంటే అన్ని సాకులు చెప్తారా? ఉండండి మిమ్మల్ని ఎలా ఇరికిస్తాను. అమ్మా దొంగ ఇక్కడే ఉన్నాడే, చీపురు కట్ట పట్టుకుంటారా, తొందరగా రా పారిపోతున్నాడు. ఏరా సచ్చినోడా, అమ్మా మా ఇంటికి దొంగతనానికి వస్తావా? ఒసేయ్ ఓరి వెదవా, నా మొగుడే నన్ను పేరు పెట్టి పిలుడు, నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తావా? చచ్చండ్రు. ఒరేయ్ మీ ఇద్దరు కావాలని నన్ను కొడుతున్నారు. ఏసీ ఫ్రిడ్జ్ కొనలేదనే కదా నన్ను కక్ష కట్టారు. అందుకే నన్ను కొడుతున్నారు కదా. అమ్మా